ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం పంతులు గారు. ఈరోజు గుడిలో మొదటి పూజ మీ కుటుంబం బావుండాలని, మీకంతా శుభమే జరగాలని పూజ చేశానమ్మా. ప్రసాదం మీకిచ్చిపోదామని వచ్చానమ్మా. ఇదిగోమ్మా. సంతోషం పంతులు గారు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా, నాకు అవతల వేరే పనుంది. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. ఉంటానమ్మా. మంచిదండి. అమ్మా, రేపు మహాలయ అమావాస్య. చనిపోయిన వాళ్ళెవరైనా ఉంటే కర్మక్రియలు, పిండ ప్రదానం జరిపిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుందమ్మా. అలాంటి కార్యక్రమం ఏదైనా ఉంటే రేపు పెట్టుకోండమ్మా. ఏం పంతులు, శుభవాని ప్రసాదం తీసుకొచ్చి అశుభంగా చావులు పిండాలు అంటున్నారు? అంటే అమ్మా, ఎవరికైనా ఆత్మశాంతి జరగకపోతే గనక ఇంట్లో కొన్ని సమస్యలు తిరిగి తిరిగి వస్తుంటాయి. అందుకనమ్మా. ప్రస్తుతానికి ఇంకా ఈ ఇంట్లో ఎవరు పోలేదు. పోయేవాళ్లున్నారు కానీ ఇంకా పోలేదు. పోతే చెప్తాను, అప్పుడు మీరే వచ్చి పెడుదురు గాని. పిండాలు ప్రస్తుతానికి మీరు దయచేయండి. అలాగేనమ్మా, వస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. అదేంటి, మీ తాత పోయాడుగా? ఈవిడ దగ్గర నుంచి పోయాకే ఆయనకి మనశ్శాంతి దొరికింది. మళ్ళీ గుర్తు చేసి పోయినా ఇబ్బంది పెట్టుకోండి. ఏంటి, ఒకరు డల్గా ఉన్నారు, ఇంకొకరు చిరాగ్గా ఉన్నారు. ఏమైంది? ఏమీ కాలేదని, ఏమీ చేయలేకపోతున్నావనే. ఇప్పుడేం కావాలి? ఏం చేయాలి? నీ వల్ల కాదులే అత్తది, వదిలే. మా బాధలేవో మేము పడతాం. అబ్బా, చెప్తేనే కదా తెలిసేది. ఏంటి చెప్పేది? నువ్వు వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? ఆ అహల్యని ఇంట్లో నుంచి పంపించేస్తే అన్నయ్యతో నీకు, నందుతో నాకు పెళ్లి జరిగిపోతుంది అనుకున్నామా? కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ అహల్య నెమ్మదిగా ఈ ఇంట్లో పాతుకుపోతుంది. నువ్వేమో ఊరి మీద పడి తాగుతూ తిరుగుతున్నావు. శ్రావ్య. శ్రావ్యనే మాట్లాడుతున్నాను. మీ అమ్మేమో ఒక పక్క నందుకి సంబంధాల మీద సంబంధాలు చూస్తుందంట. ఒకవేళ జరగరందేదైనా జరిగి నందు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడో అప్పుడు నేను కూడా నీకు కంపెనీగా గ్లాస్ పట్టుకుని కూర్చోవాలి. కాకపోతే ఆ గ్లాసులో విషం ఉంటుంది. రావ్య, నేనంత దూరం వెళ్ళనివ్వను. ఆ అహల్యని ఈ ఇంట్లో ఉండనివ్వను. దానికి ప్లాన్ రెడీ చేశాను. ఏంటది? విషమా? అమ్మో, మడ్రా కాదు, ఇది అహల్యని ఇంట్లో నుంచి, నా గౌతమ్ లైఫ్లో నుంచి
పంపించేయడానికి యాజ్ ఎ డాక్టర్గా నేను తయారు చేసిన మెడిసిన్. ఇది దాని కడుపులోకి చేరితే దాని మీద మనకున్న కడుపు మంట చల్లారుతుంది. దాని కడుపులో మంట రగిలిస్తుంది. దానితో ఈ ఇల్లు వద్దు, ఈ మనుషుల వద్దు అని పారిపోతుంది. అంత పవరా సిస్టర్ అది? ఏ టేస్ట్ చేసి చూస్తావా? వద్దులే, నేను నీ మాటలు నమ్ముతానులే గాని, మరి అహల్య కడుపులోకి దీన్ని ఎలా పంపిస్తావు? దానికి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఏం చేయాలో చెప్పదితి. డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ భోజనానికి వస్తారు. అప్పుడు ఆ అహల్య అందరికీ వడ్డిస్తుంది. అప్పుడు అవంతిక వదిన, ఇదిగో అహల్య, నువ్వు కూడా కూర్చొని తినమ్మా, లేదంటే నిన్ను పస్తులు పెట్టి నీ ఫుడ్ కూడా మేమే తినేస్తున్నావు అని అనుకుంటారు చూసేవాళ్ళు. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను, మీరు తినండి. వెంటనే శ్రావ్య లేచి, ఏంటి పర్వాలేదు, అక్క చెప్పింది నిజమే. ఉండు. వెంటనే తినదు, మొహమాట పడుతుంది. వెంటనే నేను, రే బామర్ది, మీ ఆవిడ మాకు చెడ్డ పేరు తీసుకురావడానికి కంకణం కట్టుకుందా ఏంటి? దాంతో గౌతమ్ తిను అహల్య అంటాడు. తినహల్య. ఏంటి అహల్య, తినడానికి ఇబ్బంది పడుతున్నావు? రా రా కూర్చో. 1 2 3 అమ్మా, నొప్పి. అమ్మా, అమ్మా. అహల్య, అహల్య ఏమైంది? అహల్య, అహల్య, అహల్య అహల్య, అమ్మా అహల్య అహల్య, అయ్యో, అహల్య అమ్మా అహల్య, అహల్య ఏమైంది? అహల్య అని గిలగిలా కొట్టుకున్న అహల్య చరచరా లేచి మీకు మీ ఇంటికి ఒక దండమని బిరబిరా బయటికి వెళ్ళిపోతుంది. సూపర్ అదితి. ఐడియా మాత్రం అదిరిపోయింది. పర్ఫెక్ట్, డాక్టర్ అనిపించుకున్నావు కదా, నేను గొప్ప ప్రేమికురాలిని.